స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నితీష్ దూరంగా, బాబు దగ్గరగా. వేల కోట్లు బడ్జెట్లో పెట్టినా నితీష్ అలక మాత్రం వేడటం లేదు. ఆయన ప్రత్యేక హోదా డిమాండ్ ని ఎత్తుకున్నారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ డిమాండ్ తోనే తిరిగి అధికారం పొందగలమని ఆయన ఆలోచిస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా అన్నది బీహార్కి ఇవ్వటం సాధ్యపడదని కేంద్ర మంత్రి ఒకరు తేల్చి చెప్పేశారు. ప్రత్యేక హోదా దక్కాలంటే దానికి తగిన ప్రమాణాలు సరిపోవాలని కూడా స్పష్టం చేశారు. ఆ తరువాత కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీహార్కి పెద్దపీట వేశారు. ఏకంగా 26,000 కోట్ల నిధులను కేటాయిస్తూ సంచలన నిర్ణయమై కేంద్రం తీసుకుంది. ఈ నేపథ్యంలో బీహార్ ఎంపీలకే కేంద్ర బడ్జెట్ అని నిందలు కూడా ఎన్డీఏ సర్కార్ మోసింది. ఇంత చేసినా నితీష్ కుమార్ మాత్రం ఎన్డీఏను టెన్షన్ పెడుతూనే ఉన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి ఇండియా కూటమికి చెందిన ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. కేంద్రం బడ్జెట్లో వివక్ష చూపించింది అని వారు నిరసనగా ఈ మీటింగ్కి రాలేదు. కానీ బీహార్కి ఎక్కువ నిధులు కేంద్రం ఇచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్న వేళ నితీష్ కుమార్ రాకపోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ఎన్డీఏకి చెరోకొమ్ము కాస్తున్న చంద్రబాబు, నితీష్ కుమార్ ఈ భేటీకి వచ్చి ఉంటే కలకట్టేది. విపక్షాలు పెడుతున్న డౌట్లు, చెబుతున్న జోస్యాలు వమ్ము అని తేలిపోయేది. కానీ నితీష్ ఈ భేటీకి గైర్హాజరు కావటం ద్వారా ఎన్డీఏ సర్కార్ పెద్దలకు బెంగ మిగిల్చారు. అంతేకాదు, ప్రతిపక్షాలు అంటున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం మనుగడ మీద సందేహాలు కంటిన్యూ అయ్యే విధంగా ఆయన చేయగలిగారు. ఇంతకీ నితీష్ ఎందుకు గైర్హాజరు అయ్యారు అన్నదే జాతీయ స్థాయిలో చర్చగా ఉంది. అదే టైంలో బీహార్ కంటే తక్కువ నిధులు దక్కినా ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం మోడీ పక్కన కూర్చుని మరీ నీతి ఆయోగ్ మీటింగుకి కొత్త వెలుగులు ఇచ్చారు. బలమైన మిత్రపక్షంగా ఎన్డీఏకు అండగా ఉంటామన్న సందేశాన్ని బాబు అలా పంపించగలిగారని అంటున్నారు. అదేవిధంగా బీజేపీ అగ్రనాయకత్వానికి ఆయన ఎంతో రిలీఫ్ ని ఇచ్చారని కూడా అంటున్నారు. నితీష్ కుమార్ ఎన్డీఏకు దూరమవుతారని ప్రచారంలో ఉన్న బీజేపీకి ఇబ్బందే కానీ దానికంటే ఎక్కువ ఇబ్బంది బాబు దూరమైతేనే అని అంటున్నారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో తనకు ఉన్న పరిచయాలను కనుక వాడితే మాత్రం ఈ క్లిష్ట సమయంలో కేంద్రంలో ఎన్నో సంచలనాలే నమోదవుతాయని అంటున్నారు. కానీ చంద్రబాబు చూపు అంతా ఏపీ మీదనే ఉంది. ఆయన 5 ఏళ్ల పాటు ఏపీలో సజావుగా పాలన చేయాలని చూస్తున్నారు. దానికి తగినట్లుగా కేంద్ర సాయాన్ని ఆయన కోరుకుంటున్నారు. తాజాగా నీతి ఆయోగ్ మీటింగ్ ని చూసిన తరువాత బీజేపీ పెద్దలకు కూడా అసలైన మిత్రుడిగా చంద్రబాబు కనిపించి ఉంటారని అంటున్నారు. అది రానున్న కాలంలో బాబుకు ఎన్డీఏలో విలువ పెంచుతుందని, తద్వారా ఏపీకి కూడా మేలు జరుగుతుందని అంటున్నారు. మొత్తానికి నితీష్ టెన్షన్ మాత్రం బీజేపీకి తప్పేట్లు లేదు అని అంటున్నారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.